ఏమిటనయ్యా ఏమిటా కంగారు? అక్క లోపలుంది. అక్క ఏంటి బదు ఏమైంది? నేను రాశానక్క, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను. అవునక్క. నాకు తెలుసు, నాకు ముందే తెలుసు నా తమ్ముడు పాస్ అవుతాడని, ఫస్ట్ గా వస్తాడని తెలుసు. ఇదంతా నీ చేతులు అక్క, నీ ఆశీర్వాద బలం. కాదు మధు, నాన్నగారి దీవెన, ఆ దేవుడి దయ. ఇప్పుడు వస్తానుండు. అన్నయ్య, నువ్వు పాస్ అయిన శుభ సందర్భంలో నాకు చీర తెచ్చిపెట్టవా? నాకు కూడా అట్టగే. వీటన్నిటికంటే ముందు మనందరం కలిసి అక్కయ్యకు మంచి బహుమతి ఇవ్వాలి. ఏమిటది? పరిపూర్ణమైన విశ్రాంతి. మనందరి కోసం రాత్రింబౌళ్ళు రాట్నం చక్రంలా తిరిగి తిరిగి అలసిపోయిన అక్కయ్యకి విశ్రాంతిని బహుమతిగా ఇవ్వాలి. అవును, నీ జీవితం మాకు ఆదర్శం కావాలక్క. నువ్వు నా కళ్ళకి అక్కలా కనిపించావు, అమ్మలా, ఒక దేవతలా కనిపిస్తావు. ఏమిటి మధు, ఊరుకో. ఇదిగో స్వీట్ తిను. ఇన్నేళ్ళు నువ్వు మాకు తినిపించావు, ఈ రోజు మేము నీకు తినిపిస్తాం. అవునక్క. అక్క, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్స్ కోసం ఎన్ని ఉద్యోగాలు వెయిట్ చేస్తుంటాయో తెలుసా? 4 రోజులు ఉద్యోగం సంపాదిస్తాను, నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాను, ఆకాశం అంత పందిరి భూదేవంత అరుగు వేసి మీ ముగ్గురు పెళ్లిళ్ళు ఘనంగా జరిపిస్తాను. నిన్ను కాలు కింద పెట్టనివనక్క, నా అరచేతుల్లో నడిపిస్తాను. మధు ఇట్రా నాన్న. నాన్న, చూసారా మీ బిడ్డని? యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. చలపతిరావు గారు అబ్బాయి అని నలుగురు మధును చూసి గర్వంగా చెప్పుకునేలా ఫస్ట్ వచ్చాడు. అమ్మా చూడమ్మా, నీ కొడుకు ఎంత పెద్దవాడైపోయాడు. రేపటి నుంచి తనే సంపాదించి ఈ అక్కకు తినిపించేటంతటి పెద్దవాడైపోయాడు. మధు, రేపు వచ్చి మళ్ళీ ఇంజెక్షన్ చేయించుకో. మిస్ సంధ్య, నమస్తే డాక్టర్ గారు. నీలో చాలా మార్పు వచ్చింది సంధ్య. మీలో రానట్టు ఆ తెల్ల జుట్టు మీరు అచ్చం ముసలి బ్రహ్మచారిలా కనిపిస్తున్నారు. ముసలి బ్రహ్మచారి, ఈ పేరు చాలా బాగుంది. సంధ్య, దాదాపు 10 ఏళ్ళైందనుకుంటాను నిన్ను చూసి. 10 ఏళ్ళ, 8 నెలల, 22 రోజులైంది. నేను రోజులు లెక్క పెట్టుకుంటూనే గడిపాను. కూర్చోమనరా? సారీ, ఆనందంలో ఈ విషయమే మర్చిపోయాను. కూర్చో సంధ్య. పేషెంట్ల హడావుడిలో పడి అన్నీ మర్చిపోతున్నారని విన్నాను. కొన్ని విషయాలు మర్చిపోవడానికి ఈ హడావుడిలో పడ్డాను. ఈ కాలక్షేపం కూడా లేకపోతే ఈ 10 సంవత్సరాలు 10 యుగాల్లా అనిపించేది నాకు. 10 ఏళ్ళు ఒకరినొకరు చూసుకోకుండా ఎలా ఉండగలిగావు తలుచుకుంటే వింతగా ఉందండి. నీ స్కూల్ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారండి. మీకు శుభవార్త, మధు ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో ఫస్ట్గా పాస్ అయ్యాడు. వెరీ గుడ్. ఇన్నేళ్ల నీ తపస్సుకి ఫలితం ఇది. కేవలం నా తపస్సే కాదండి, నా దీక్షకు మీ త్యాగం తోడవడమే ఈ ఫలితానికి కారణం. మధు ఏమన్నాడో తెలుసండి? మంచి ఉద్యోగం సంపాదించి ఇంటి బాధ్యతలన్నీ తనే తీసుకుని ఈ అక్కయ్యకి విశ్రాంతిని బహుమానంగా ఇస్తాడట. వాడు చాలా పెద్దవాడైపోయాడండి. ఇన్నేళ్లకి నా కోరిక తీరిందండి. రోజు అస్తమిస్తున్న సూర్యుణ్ణి, ముసురుకుంటున్న చీకటిని చూసి నేనేమీ సాధించకుండానే ఓ రోజు గడిచిపోయిందని కుమిలిపోయేదాన్ని. ఇవాళ నేను సాధించానండి. తమ్ముణ్ణి నా చేతులతో పెంచి ప్రయోజకుని చేశాను. ఈ సంధ్య బ్రతుకులో సంధ్యకాంతులు ఉదయించాయండి. ఇప్పుడు ఆ సూర్యాస్తమయాన్ని తృప్తిగా గర్వంగా చూసుకుంటున్నాను. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత మొదటిసారిగా కలిసినప్పుడు నీతో ఏవేవో చెప్పుకోవాలని, రోజుల తరబడి మాట్లాడుతూనే ఉండిపోవాలని అనుకున్నాను సంధ్య. కానీ ఆనందంలో మాటలు పెగలటం లేదు. కృష్ణ గారు, ఒకసారి నాతో రాగలరా?
ప్లీజ్. పద సంధ్య. ఈ చీర కట్టుకుని మీ చేయి పట్టుకుని మీ ఇంట అడుగు పెడతాను కృష్ణ గారు. ఇన్నాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉండిపోయిన ఒక దేవుడికి ఇల్లాలనే అత్తారింటి అడుగు పెడతాను. కన్యగా కన్నుమూయనండి ఇల్లాలి స్థానాన్ని అందుకోబోతున్నాను. నా తమ్ముడు నా పెళ్లి జరిపిస్తానన్నాడండి. ఈ ఆనందాన్ని సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నాను. నాకు గాల్లో తేలిపోవాలనిపిస్తోంది. అబ్బా కదలకన్నయ్య, పాప డొంకరు పోతే బ్రతికే వంకర పోతుందంటారు. అబ్బా సూది పొట్టలో గుచ్చేస్తావు. కదిలితే అంతే మరి. అబ్బా తొందరగా కాదమ్మా, ఆలస్యం అయితే గుండెలు కాదాలు కుట్టుకుని బతమంటారు ఇంటర్వ్యూలో. ఏమిటమ్మా? వీళ్ళిద్దరు నా ప్రాణాలు తీసేస్తున్నారు. వాడిని వెళ్ళనివ్వండి, ఆలస్యం అయిపోతుంది. మధు, వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ చకచకా సమాధానం చెప్పే. అలాగే. అన్నయ్య, వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగినా సరే నువ్వు చకచకా అనే జవాబు చెప్పాలి. అలాగే. రేపు నీ మొగుడు వస్తే నీ అల్లారంతా మీరిద్దరు కాలేజీకి రెడీ అవ్వండి. నాయనా మధు, నీ ఫోటో పేపర్లో చూసి నమ్మలేకపోయాను. మర్డర్ కేసు 2 రోజుల్లో తేలిపోయినంత ఆశ్చర్యపోయాను. బాగుంది నాయన. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి అటు అక్కకి ఇటు అత్తమామలకు పేరు తీసుకొచ్చావు. మధు, మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో. దీర్ఘ సుమంగళి భవ. అదేమిటండి నా బొంద ఆడవాళ్ళు దీవించినట్టు? ఓహో, విష్ ఆల్ ది బెస్ట్ మై బాయ్. బెస్ట్ కాదు మావయ్య, బ్యాడ్ అని దీవించు. అరే, మధు, బ్యాట్ అని దీవించడం ఏమిటి? మీరు మా అక్కయ్య స్కూల్ పెట్టినప్పుడు అంతా సర్వనాశనం అయిపోతుందని దీవించారు. ఇదంతా దాని ఫలితమే. ఓహో అదే, గ్రహించు. కోర్టులో కూడా నేను ఇలాగే అంటాను. కేసు నెగ్గుద్ది అని నేనంటే ఓడిపోతుంది, ఓడిపోతుంది అని నేనంటే నెగ్గుతుంది. అందుకే కాబోలు మీకు కేసులు రావట్లేదు పాపం. ఇదిగో వస్తానండి. ఓ ఎస్. మధు జాగ్రత్త, ఇంటర్వ్యూ అయిపోగానే వచ్చేసే. మావయ్య ఆ? రండి, కాఫీ తీసుకుందాం. చూడు మిస్టర్ మధు, నీ మార్కులు, మెరిట్స్, సర్టిఫికెట్స్ బట్టి ఆ ఉద్యోగం ఖచ్చితంగా నీకే ఇచ్చి తీరాలి. కానీ ఒక చిన్న అడ్డం వచ్చింది. అడ్డమా? ఆ అడ్డం పేరే ఆనందరావు, ఎంపీ బసవరాజు గారి బావమరిది. అతనికి బావగారి బలమైన రికమెండేషన్ ఉంది. అలా అనకండి సార్. నేను ఉద్యోగస్తున్న వాళ్ళని మా అక్క నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాతనే తను పెళ్లి చేసుకుంటాను నిర్ణయించుకుంది కూడా. నా చదువు కోసం, నా భవిష్యత్తు కోసం ఎంతో త్యాగం చేస్తున్న మా అక్క సుఖపడాలంటే మీరు తప్పకుండా నాకు ఉద్యోగం ఇచ్చి తీరాలి సార్. 2 జీవితాలకు ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు. మిస్టర్ మధు, నీ పరిస్థితిని చూసి జాలిపడగలను, అయ్యో పాపం అనగలను. అంతకంటే నేనేం చేయలేను. ఎంపీ గారి మనిషిని కాదని రేపు నీకు ఉద్యోగం ఇస్తే నేను రోడ్డును పడాల్సి వస్తుంది. సార్ ప్లీజ్. ఐఎమ్ సారీ, యూ కెన్ గో. అక్క, ఏమైంది? ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యానక్క. నాకంటే తక్కువ మార్కులు వచ్చిన అతనికి ఉద్యోగం ఇచ్చారు. అతనికి ఎంపీ రికమెండేషన్ ఉందట. అది నాకు లేదు కాబట్టి నీకు ఉద్యోగం లేదు పొమ్మన్నారు.